బాపట్ల జిల్లా కేంద్రంలోని యువత మత్తులో జోకుతోంది. ఇంజెక్షన్ మత్తులో యువకులు ఆనందాన్ని పొందుతున్నారు. విద్యా కేంద్రాలకు నిలయంగా ఉన్న బాపట్లలో అదే విద్యార్థులను ఆధారంగా చేసుకుని కొందరు వ్యక్తులు యువతను మత్తు పదార్థాలకు బానిసలుగా మారుస్తున్నారు. జమల పాలెంగేటు రైల్వే బ్రిడ్జి మెట్లపై గత రాత్రి 3 వ్యక్తులు ఇంజెక్షన్లు వేసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దానిపై ఇన్ఛార్జ్ వీఆర్ఓ నాగేశ్వర రిపోర్టు మేరకు పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి అక్కడ ఉన్న వంశీ, శివాజీ అనే 2 యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని సిఐ రాంబాబు తెలిపారు. ఇక 3వ వ్యక్తి రియాజ్ కోసం వెతుకుతున్నామని అన్నారు. దొరికిన 2ని హాస్పిటల్కు తరలించి ఏ ఇంజెక్షన్ చేసుకున్నారు అనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. రైల్వే ట్రాక్ దగ్గరలో ఒక 3 వ్యక్తులు ఒక ఇంజెక్షన్ ఇంజెక్ట్ చేసుకుంటూ వీడియో వైరల్ అయింది. దాని మీద ఆ వీడియోని మేము అబ్జర్వ్ చేసిన విధంగా మన ఇన్ఛార్జ్ బీఆర్ఓ గారు అయినటువంటి నాగేశ్వరరావు గారు రిపోర్ట్ మేరకు మనం రైట్ నంబర్ 91/25 అండర్ సెక్షన్ 125A రెడ్విత్ 3 క్లాజ్ 5 కింద మనం ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీని మీద ఒక వంశీ అలానే సుబాని అనే అతను కూడా మనం కోర్టు అదుపులో తీసుకున్నాం. వాళ్ళని విచారిస్తూ ఉన్నాము. తర్వాత దీంట్లో రియాజ్ అనే అబ్బాయి అబ్స్టాండింగ్లో ఉన్నాడు, మీ దగ్గర లేడు. వీళ్ళని ఎగ్జామిన్ చేసి వాళ్ళని కూడా మనం హాస్పిటల్కి పంపిస్తాము. ఇది అసలు ఏమి వాళ్ళు ఇంజెక్ట్ చేసుకున్నారు.